ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి ఆటోనగర్ శివార్లో ఉన్నటువంటి కాటూరి ఆర్ట్ గ్యాలరీని విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులందరూ కూడా ఈరోజు సందర్శించారు. బుధవారం ఉదయం సమయంలో విజయవాడ నుంచి ప్రత్యేకంగా దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు, వారి లెక్చరర్స్, అట్లాగే ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను ఎంతో ఆసక్తిగా అయితే తిలకించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే సూర్య శిల్పశాల, కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే ఇటు విగ్రహాల తయారీలో, వెరైటీ విగ్రహాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు సాధించారు. ఇటు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్షులు కూడా ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ ఆర్ట్ గ్యాలరీని సందర్శించి ఇక్కడ విగ్రహాలను అయితే ఎంతో ఆసక్తిగా అయితే తిలకించారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ఏదైతే అడుగు ఎత్తు నుండి దాదాపు 60 అడుగులకు పైబడి హైట్ ఉన్నటువంటి విగ్రహాలను ఎంతో ఆసక్తిగా తిలకించి వాటితో కూడా వాటి వివరాలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కాటూరి ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి దాదాపు ఆటోమొబైల్ స్క్రాప్కి సంబంధించిన మెటీరియల్తో చేసినటువంటి విగ్రహాలు, ఏదైతే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఐరన్ బుల్ అట్లాగే గుర్రం, రైతు, ఇట్లా అనేక విగ్రహాలను కూడా వారు ఎంతో ఆసక్తిగా తిలకించి వాటి వివరాలను, వాటిలో ఉన్నటువంటి డౌట్స్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి శిల్పి కాటూరి శ్రీహర్షని అడిగైతే తెలుసుకున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ విద్యార్థులందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి రావటం. దాదాపు కొన్ని వందల విగ్రహాలు మన పురాతన కాలానికి సంబంధించిన మహనీయులు కానివ్వండి, ఇటు రాజకీయ ప్రముఖులు కానివ్వండి, ఇటు దేశ స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, ఇక్కడ అనేక మంది విగ్రహాలు ఒకే చోట ఒకే వేదికపై ఉండటాన్ని చూసి వారైతే చాలా ఆశ్చర్యానికి అయితే లోనైన పరిస్థితి ఉంది. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నీ ఎంతో ఆసక్తిగా తిలకించి వారు సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. తమ చదువులకు సంబంధించి, తమ ముందు విద్యాభ్యాసానికి సంబంధించి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పినైతే వారు విద్యార్థులందరూ కూడా ఎంతో యాంగ్జైటీగా, ఎంతో సంతోషంగా అయితే తెలియజేశారు. ఈ అవకాశం కల్పించినటువంటి కాటూరి ఆర్ట్ గ్యాలరీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేశారు. ఈరోజు మేము ఇండస్ట్రీ విజిట్ కోసం విఆర్ సిద్ధార్థ నుంచి ఇక్కడికి వచ్చాం తెనాలి. మొత్తం అంతా చాలా బాగున్నది, బాగా డిజైన్ చేశారు కూడా. అండ్ మళ్ళీ క్యాస్టింగ్ ఇలాంటి వాటి గురించి కూడా ఇంకా మాకు చూపించడానికి సార్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ. ఇక్కడ ఏమేమి చూసారు? ఫస్ట్ ఏమో ఛత్రపతి మహారాజ్ స్టాట్యూ అవి చూపించారు. దాని తర్వాత ఇంకా ఎలా ప్రాసెస్ ఎలా చేస్తారో అన్నీ కొద్దిగా చెప్పారు. పెయింటింగ్, మళ్ళీ వాటి గురించి ఎలా వాడతారు, ఇలాంటి వాటి గురించి అంతా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అలాంటివి చూపించారు. టూల్స్, వాటిని యూజ్ చేసి స్క్రూస్ అంటే స్క్రాచ్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకునేసి వెల్డింగ్ చేసి స్టాట్యూస్ చేయడాలు, పెయింటింగ్ వాటికి వేయడాలు, రస్ట్ పట్టకుండా ఉండేలాగా కొద్దిగా చేయడాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు. బాగున్నారు. మేము విఆర్ సిద్ధార్థ నుంచి వచ్చాం, విజయవాడ నుంచి. ఇవాళ తెనాలి చాలా బాగుంది. ఇక్కడ కొత్తగా మేము నేర్చుకుంది ఏంటంటే జస్ట్ ఈ బొమ్మలన్నీ చూసాం. ఈ బొమ్మలు ఇవన్నీ చూసే వాటికి మాకు కూడా కొత్తగా మళ్ళీ చూడాలి అంటే ఇలాంటి విజిట్ అవ్వాలని ఎక్కువ సార్లు అనిపించింది. ఇవాళ 3D అంటే పెయింటింగ్ ఇలా చూపించారు. అక్కడ ఛత్రపతి శివాజీ బొమ్మ అలావన్నీ ఉన్నాయి. ఐరన్ స్క్రాప్ వల్ల చిన్న బొమ్మలు తయారు చేయడం, చిన్నవి కాదు చాలా పెద్దవి తయారు చేశారు. ఎలా తయారు చేసే విధానం కూడా కొన్ని చేస్తున్నారు అక్కడ బొమ్మలు. అవన్నీ చూసి మేము కూడా నేర్చుకోవడానికి బాగుంది. పద్దాక వచ్చి ఎప్పుడైనా ఉండిద్ది అన్నారు, పద్దాక రావచ్చు అన్నారు. చాలా బాగుంది. నా పేరు షేక్ వలి అండి. నేను సిద్ధార్థ కాలేజీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, మెకానికల్ డిపార్ట్మెంట్. మాకు ఇక్కడ 3D ప్రింటింగ్ అండ్ మౌల్డ్, ఈ గ్రావిటీ ఇవన్నీ ఎలా చేస్తారో చూపించడానికి వచ్చారండి. ఇవన్నీ చూసాము. ఇక్కడ మొత్తం పెద్ద ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎలా చేయాలనేది చూసి మేము నేర్చుకోవడానికి వచ్చాము. ఇంకా ఇవి ఇంత పెద్దగా ఎలాగా అన్ని చిన్న పార్ట్స్ ఎన్ని చేస్తారో చూపించి వాటి ద్వారా మేము ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఇంకా ఏ మెటీరియల్ ఎక్కడ వాడాలో, ఇంకా దీని లోపల హ్యాలో షేప్ అని ఇంకా కొన్ని గేర్ పార్ట్స్ అన్నీ పెట్టి ఎలా చేయాలో చూపించారు మాకు. ఇంకా మేము ఇంకా చాలా తెలుసుకోవాలి దీని గురించి, దానికోసం వచ్చాము ఇక్కడికి చూడడానికి.
ఇది కాటూరి ఆర్ట్ గ్యాలరీగా వచ్చాము. మొత్తం ఇక్కడ మొత్తం చూపిస్తున్నాము, వాళ్ళు చూపిస్తున్నారు. మేము మొత్తం విజిట్ చేసి ఎలా ఉందో. నా పేరు శ్రీవర్ధన్. మేము విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. ఇది మేము ఇక్కడ వేస్ట్ టు గుడ్ అనేది చూసాము. ఎలా అయితే ఇక్కడ స్క్రూస్ నుంచి గేర్ వీల్స్ నుంచి ఎలా అయితే వేస్ట్ అంతా పాడేయకుండా దాన్ని మంచి బొమ్మల్లా తయారు చేశారు. అండ్ ఇక్కడ మౌల్డ్స్ని చిన్న మౌల్డ్స్ నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఎలా తయారు చేయాలో చూపించారు. మళ్ళీ ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తానికి హైలైట్ ఏంటంటే అక్కడ వేస్ట్ నుంచి తయారు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహము, అది చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొత్తగా ఈ వేస్ట్ నుంచి చేయడం మేము చూసాము. ఇక్కడ ఎప్పుడు చూడలేదు ఇలా వేస్ట్ నుంచి విగ్రహాలు తయారు చేస్తారని. వెయిట్లెస్ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. అంతే. చిన్న నుంచి భారీ స్థాయి విగ్రహాలు కూడా చిన్న నుంచి పెద్ద 1 feet 2 feet కాడ నుంచి 13 feet 16 18 అలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన చిన్న పులి బొమ్మలు అండ్ కార్ బొమ్మలు, వాటిని రియలిస్టిక్గా బోల్ట్స్ స్క్రూస్ ఇలా మెకానికల్ వేస్టేజ్ అంతా యూజ్ చేసి తయారు చేశారు. దీని నుంచి మేము చాలా నేర్చుకున్నాము, చాలా యూస్ఫుల్. అండ్ అందరు విజిట్ చేయొచ్చు. నా పేరు జయరామ్. మేము విఆర్ సిద్ధార్థ నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఇండస్ట్రీ విజిట్కి వచ్చాం. సో ఇక్కడ స్టాచ్యూస్ అన్నీ బాగున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది, అంబేద్కర్ గారిది, మన శివాజీ గారిది చాలా బాగున్నాయి, బాగా తయారు చేశారు. చాలా అందంగా ఉన్నాయి. పెయింటింగ్ కానీ అవి కానీ స్టాచ్యూస్ కానీ ఒక స్క్రాప్ తయారు చేశారు. అంటే మన పడేసిన వేస్ట్ ఎంతో దాంతో కొత్తగా ఏదైనా చేయొచ్చు అని ఇక్కడ వచ్చి ఐడియా ఇచ్చి ఇలా చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ తయారు చేశారు. సో యూజ్ఫుల్గా ఉండటానికి మనకు ఐడియా ఇచ్చారు. సార్, నా పేరు డాక్టర్ ఢిల్లీ బాబు అండి. సిద్ధార్థ యూనివర్సిటీ విజయవాడ నుంచి వచ్చాను. ఈరోజు మా స్టూడెంట్స్ని కాటూరి స్కల్ప్చర్స్ ఇండస్ట్రీ విజిట్కి తీసుకొచ్చాం. యాక్చువల్గా మా దగ్గర 3D ప్రింటింగ్ ల్యాబొరేటరీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కానీ పిల్లలు ఓన్లీ చిన్న కాంపోనెంట్స్ తయారు చేసేవాళ్ళు. రియల్ టైమ్ ఇండస్ట్రీస్లో ఎలా తయారు చేస్తారు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కండక్ట్ చేయాలని ఇక్కడ తీసుకొచ్చాం. సో ఇక్కడ చాలా బాగుంది. వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు తయారు చేస్తున్న స్కాప్చర్స్ కానీ సో చాలా అంటే 100 feet అంత కాంపోనెంట్స్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి పరిశీలించి నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో ఫ్యూచర్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలకి ఇండస్ట్రీస్లో జాబ్ చేసేటప్పుడు కానీ వాళ్ళ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. రియల్ టైమ్గా డైరెక్ట్గా చూసినప్పుడు వాళ్ళ ఎక్స్పోజర్ కానీ వాళ్ళు నేర్చుకోవాలన్న తపన కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా ఇలాంటి కండక్ట్ చేస్తుంటాం మేము. ఐఎమ్ డాక్టర్ కె శ్రీనివాస్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ senior assistant professor. So every year we provide industrial visits to our students for real-time exposure regarding the latest technologies being in and around society. So as part of that one, we have provided today, we have brought the students to Kaaturi sculpture, which we heard long back about their investment, their interest and their state-of-the-art technologies they provide. The students, they are very much excited and they are interested to learn all these. While looking at all these sculptures, they got very excited. They got very interested in learning this kind of structures, this kind of technologies. So as part of their academic curriculum, we provide lot many of this industrial visits to the students. Apart from having laboratory facilities, state-of-the-art laboratory facilities in our college, latest equipment and latest technologies. Even though we provide 100% latest technologies in our college, practical exposure gives them better advantage. That's why we bring those students to these kind of places, such that they learn more and they get excited more, they learn more, they choose their careers positively. So thank you very much, Sir Kaaturi Sculptures, Harsha and other team members. Thank you very much for providing us this opportunity. ఐఎమ్ సానియా. మేము సిద్ధార్థ యూనివర్సిటీ నుంచి వచ్చాము, విజయవాడ నుంచి, మెకానికల్ డిపార్ట్మెంట్ 2nd year. మాకు ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మేము టెక్స్ట్ బుక్స్లో ఎంత నేర్చుకున్నాము, మా కాలేజ్లో మేము ప్రాక్టికల్గా ఎంత నేర్చుకున్నాము, దానికంటే డబల్ ట్రిపుల్ ఇక్కడ ఉంటుంది. సో అదంతా మా ఫ్యాకల్టీ మాకు తెలియాలి, మేము ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అన్న ఒక వెరీ గుడ్ మోటివ్తో సార్ వాళ్ళు మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. సార్ వాళ్ళు దానికోసం మా హెచ్ఓడి సార్ వాళ్ళందరితో మాట్లాడి, ఇక్కడ కాటూరి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళతో మాట్లాడి, అందరితో మాట్లాడి మా కోసం అని ఇక్కడ తీసుకొచ్చారు.
సో మేమంతా చాలా నేర్చుకున్నాము ఇక్కడ. ట్రెడిషనల్ వే ఆఫ్ స్కల్ప్చరింగ్ కానీ మోడర్న్ వే ఆఫ్ స్కల్ప్చరింగ్ కానీ అన్నీ ఇక్కడ మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. హర్ష అన్న అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మాకు అన్నీ తెలుసుకోవడానికి. ఇంకా ఇలాంటి చాలా విజిట్స్ చేయాలి, ఇంకా మేము చాలా తెలుసుకోవాలి. ఇలాంటి ఆర్ట్స్ ఫామ్స్లో మేము ఇంకా ముందుకెళ్ళాలి అని ఉంది. ఇవల్లి నేను మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నా విఆర్ సిద్ధార్థ కాలేజ్లో. ఇప్పుడు మాకు 3D ప్రింటింగ్ అని ముందుసారి ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో హర్ష అన్నయ్య మా కాలేజ్కి వచ్చి వాళ్ళ వర్క్ గ్యాదరింగ్ అన్నీ చెప్పారు. కాస్టింగ్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హీ గేవ్ ఎ ప్రామిస్ టు అస్ that he will take to his company. So today we are here with the help of Harsha Annaya. Thank you Annaya, and thank you our HOD sir who gave permission to us to go and visit the site. Thank you so much. ఇక్కడ మేము ముందుసారి వినాయక చవితికి we thought to prepare a idol with the help of mechanical components, but మాకు అవ్వలేదు చేయడానికి. అండ్ అన్నయ్య ముందుసారి విజిట్ చేశారన్నప్పుడు మేము అడిగాము, అన్నయ్య మీరు ఇలాగ కాంపోనెంట్స్తో చేశారు కదా, అది మాకు ఎలా చేశారో చెప్తారా, ఎలా మేము చేయాలనుకున్నాం బట్ మాకు అవ్వలేదు అని చెప్తే అన్నయ్య చెప్పారు మీరు వచ్చినప్పుడు నేను చూపిస్తా. అండ్ మాకు ఇక్కడికి వచ్చాక ఐడియాస్ చాలా బాగా నచ్చాయి. అండ్ మేము ఎలాగ అటాచ్ చేస్తే ఏది ఎలాగ కనెక్ట్ అవుతుంది, ఏది ఎలా జాయింట్ అవుతుందో బాగా తెలిసింది. అండ్ నెక్స్ట్ టైం వీ విల్ ట్రై టు డూ అవర్ ఓన్ ఐడియల్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీహర్ష, నేను కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం యాక్చువల్గా ఈ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి నేను ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఒక గెస్ట్ లెక్చర్ మీద అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఈ గెస్ట్ లెక్చర్ని అటెండ్ అయిన తర్వాత వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఫీల్ అయ్యి మీ ప్లాంట్ని మేము విజిట్ అవ్వాలి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ మేము ఒకసారి చూడాలి, మీ కాస్టింగ్ టెక్నిక్స్ ఏంటో మేము ఒకసారి స్టడీ చేయాలని మమ్మల్ని పర్మిషన్ తీసుకోగా మనం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వగా ఈరోజు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక 100+ స్టూడెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత టెక్నికల్గా ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, కాస్టింగ్లో లాస్ట్ వ్యాక్స్ కానీ సిలికాన్ మెథడ్స్ కానీ ఎలా ఉండవని వాళ్ళు ప్రాక్టికల్గా చూసి తెలుసుకోవడం జరిగింది. అలాగే మేము రకరకాల టెక్నాలజీలు వాడి ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను చూసి వాళ్ళు చాలా ఎంతో ఆనందపడ్డారు, అలాగే చాలా ఇంప్రెస్ ఫీల్ అయ్యారు. దానిలో మెయిన్గా మన ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 3D స్కానింగ్ కానీ సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఇక్కడ చేసిన కొన్ని స్క్రాప్ ఆటోమొబైల్ పార్ట్స్తో చేసిన కొన్ని విగ్రహాలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యి చాలా మోటివేషన్ ఫీల్ అయ్యారు. అలాగే మన దగ్గర ఇప్పుడు కాస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసి కాస్టింగ్ అని ఎలా జరుగుతాయి, ఒక ప్లాస్టిక్ ఫామ్ నుంచి మనం మెటల్ ఫామ్లకి ఎలా తయారు చేయగలుగుతాం అనేది మొత్తం వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది. సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇక్కడికి రావడం వల్ల చాలా ప్రీషియస్ టైం దొరికిందని చెప్పచ్చు. అలాగే మేము వేరే కాలేజెస్ కూడా, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇక్కడికి హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడున్న ఆర్ట్ ఫామ్స్ని చూసి ఆనందించండి. అలాగే ఇక్కడున్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఒక ఆస్కారం ఉందని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నుంచి నేను సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.